హే గైస్ వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి బేసిక్గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే టు టేక్ డిసిషన్స్ అనమాట. మ్యాక్సిమం మన గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్లు అయితే వస్తలేవు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే పక్కాగా గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ అయిపోయినాక ఏదో ఒక స్కిల్ అనేది యాడ్ కావాలి. ఏదో ఒక ఐటీ కోర్స్ అయి ఉండొచ్చు, నాన్ ఐటీ కోర్స్ అయి ఉండొచ్చు. అవి ఉంటేనే మార్కెట్లో దే ఆర్ టేకింగ్ యూ ఇన్ టు దర్ ఫీల్డ్. సో దానికి రిలేటెడ్గా చాలామంది క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నవి ఒకటి ఐటీ కోర్సెస్కి వెళ్ళాలా, నాన్ ఐటీ కోర్సెస్కి వెళ్ళాలని చెప్పి. ఐటీకే వెళ్ళాలని ఉంటుంది, కాకపోతే కోడింగ్ ఇంట్రెస్ట్ లేక కొంతమంది ఉంటారు, కోడింగ్ ఇంట్రెస్ట్ ఉండి కొంతమంది ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి అయితే ఈరోజు టాపిక్ కాదు. కోడింగ్ అంటూ ఇంట్రెస్ట్ లేకుండా కాకపోతే ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ దాని రిలేటెడ్ ఆన్సర్స్ గురించి కూడా గూగుల్లో కూడా రీసెంట్గా రీసెర్చ్ చేస్తే చాలామంది ఈ క్వశ్చన్ గురించి సర్చ్ చేస్తున్నారు. సో వి థాట్ దట్ వై కాంట్ వీ టేక్ దిస్ టాపిక్ అండ్ వీ కెన్ గివ్ సమ్ అవేర్నెస్ టు ద స్టూడెంట్స్ అని చెప్పేసి. సో ఈరోజు దాని రిలేటెడ్గా మనమైతే ఒక సూపర్ గెస్ట్ని అయితే ఇన్వైట్ చేసినాం. అండ్ సార్ పేరు వచ్చేసి కృష్ణారెడ్డి సార్. కృష్ణారెడ్డి సార్ కంప్లీట్గా మల్టీ క్లౌడింగ్లో హైదరాబాద్ టాప్, యూ కెన్ సే టాప్ ట్రైనర్ అనమాట. సో సార్కి రిలేటెడ్గా కంప్లీట్గా ఈ మల్టీ క్లౌడింగ్ ఏముంటుంది, లిటరలీ నాకే నాలెడ్జ్ జీరో అనమాట. సో ఈరోజు వీడియోలో సార్ తోటే కనుక్కుందాం అనుకున్నా. సో దట్ దాంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకున్నా. ఆన్లైన్లో చాలామంది దేని గురించి అయితే క్వశ్చన్ చేస్తున్నారో అవన్నీ ఈరోజు అడగడానికి ట్రై చేస్తా. సో దట్ ఐ హోప్ మీకు ఒకవేళ మల్టీ క్లౌడింగ్ పైన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటికి ఈరోజు అయితే ఆన్సర్స్ వస్తాయి ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు కూడా అసలుకి మల్టీ క్లౌడింగ్ అంటే ఏంటి, స్క్రాచ్ నుంచి వద్దాం. అసలు మల్టీ క్లౌడింగ్ అంటే ఏంది, మల్టీ క్లౌడింగ్ అసలు ఎట్లా చేస్తారు, మల్టీ క్లౌడింగ్లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఆల్రెడీ ఇప్పుడు మల్టీ క్లౌడింగ్ చేసే వాళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ అంటే 2030-35 వరకు ఈ మల్టీ క్లౌడింగ్కి డిమాండ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో డోంట్ స్కిప్ ఎట్ ఆల్, కంప్లీట్గా చూడండి. ఒకవేళ నిజంగా మీరు మీరు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే అండ్ మల్టీ క్లౌడింగ్ తీసుకోవాలని ఒక ఆప్షన్ ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక ఛాన్స్ తీసుకుందామంటే డూ వ్యూ కంప్లీట్ వీడియో అనమాట. మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నాట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు వీడియోలో కంప్లీట్గా మనం వచ్చేసి ఈ మల్టీ క్లౌడింగ్ గురించి తెలుసుకుందాం అనుకున్నా. సో నాకు తెలిసిన ఒక అన్న అయితే ఉండే కంప్లీట్గా హైదరాబాద్లో ది బెస్ట్ మల్టీ క్లౌడింగ్ ట్రైనర్ అనమాట. సో కృష్ణారెడ్డి అన్న. సో అన్నతోటి ఈరోజు అయితే కుల్లా మాట్లాడదాం. అసలు మల్టీ క్లౌడింగ్ అంటే ఏంది, దీంట్లో ఎట్లుంటుంది, కెరియర్ ఉందా లేదా, అండ్ ఆబ్వియస్లీ మల్టీ క్లౌడింగ్ అన్న చెప్తున్నాడు, కెరియర్ ఉందని చెప్తాడు డెఫినెట్గా. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడుగుతా. లెట్స్ వెరిఫై ఈజ్ ఇట్ రియల్ ఆర్ నాట్, అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి, గ్రోత్ ఎట్లుంది, ఫ్యూచర్లో ఇప్పుడు లే ఆఫ్స్ వస్తున్నాయి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఇవన్నీ కుల్లా నా దగ్గర నా క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమంది మనకి గూగుల్లో సెర్చ్ చేసిన క్వశ్చన్స్ ఇవన్నీ కొన్ని రీసెర్చ్ చేసిండే, అవి కూడా అడిగేద్దాం. సో దాన్ని బట్టేసి క్లారిటీ వచ్చేస్తుంది. సో మొత్తం వీడియో వాచ్ చేయండి, డెఫినెట్గా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో హాయ్ అన్న, కృష్ణారెడ్డి అన్న. వెల్కమ్ టు టుడేస్ వీడియో. థ్యాంక్ యూ. సో మొన్న మీకు చాలా రోజులు నేను అడుగుతున్నా, చాలా క్వశ్చన్లు ఉన్నాయన్నా, ఒకసారి కూర్చొని మాట్లాడదాం దీని గురించి. టైం దొరికింది, లక్కీగా దొరికింది. సో ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాం. 3-4 డేస్ నుంచి అనుకుంటున్నాం చేద్దామని. మీకు పనితో పడుతుంది, నాకు పని పడుతుంది, అట్లా మిస్ అవుతుంది. సో ఈరోజు కుల్లా మాట్లాడదాం మనం, రైట్? అసలుకి మల్టీ క్లౌడింగ్ ఇది నాకు అసలు తెలియదు సబ్జెక్టు. సో నేను కూడా వ్యూయర్స్ క్వశ్చన్స్తో పాటు నేను కూడా తెలుసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నా. ఇదైతే అంటే ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్ అని చెప్పి, క్లౌడ్ స్టోరేజ్ మెయిన్గా నేను వినేది క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు నా ఐఫోన్లో స్పేస్ అయ్యింది అనుకో, క్లౌడ్ స్టోరేజ్ ఇంత పైసలు ఉంటాయి, కొంటావా అని అడుగుతుంది. లేదా గూగుల్ డ్రైవ్లో క్లౌడ్ స్టోరేజ్ అని కూడా ఉంటాయి. ఇవే నేను ఎక్కువ చూసినాయి నా ఫీల్డ్లో. సో ఈ క్లౌడ్ స్టోరేజ్, ఈ మల్టీ క్లౌడ్ గురించి ఇవన్నీ ముచ్చట పెట్టే ముందు ఫస్ట్ అసలుకి అంటే మన వ్యూవర్స్కి మీరేంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంది, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ మీరు ఇప్పటిదాకా ఎంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసారు, అవి చెప్తే జర అలా కూడా అంటే సరే లోకేష్ ఒకరితో వీడియో తీస్తుండే ఈయన జర మంచిగా ఈయనకు ఉంది ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు ఒక మాట కూడా వాడినా, హైదరాబాద్లో టాప్ ట్రైనర్ అని చెప్పేసి. అట్లా వాడినప్పుడు దాని జస్టిఫికేషన్గా వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ రీసెంట్గా అన్నకి బెస్ట్ అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ ట్రైనర్ అవార్డు వచ్చింది మల్టీ క్లౌడింగ్ పైన. సో మీ గురించి చెప్పురన్నా, సో దట్ మన ఆడియన్స్కి మీ గురించి కొంచెం ఐడియా వస్తుంది. నా పేరు కృష్ణారెడ్డి. సో నేను హైదరాబాదే, మొత్తం బోర్న్ బాటప్. సో మన ముత్తాతలందరూ హైదరాబాద్ రీజన్. ఇంకా సో జనరల్గా ఏంటంటే నేను యాజ్ అ గ్రాడ్యుయేషన్ బీటెక్ కాదు, ఏది కాదు, బీకామ్ కామర్స్. ఓకే, బీకామ్ కామర్స్. ఫస్ట్ అందరిలాగా ఏదో సీఏ చేసేద్దాం, మనం అకౌంటెంట్లో ఫుల్ పోట్ చేద్దామని అనుకున్నాం. 1 yearలో తెలిసిపోయింది అది మన కప్ ఆఫ్ టీ కాదు. సో నా కలీగ్స్ ఎవరెవరు ఉన్నారో, నా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో, అప్పుడు దానికి వాళ్ళకి ఐడియా వచ్చేసి వాళ్ళు ఐటీకి మూవ్ అయిపోయారు. దానికి మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. మనం చూస్తే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఓచలు రాసుకుంటూ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రాస్తే నెలకు వచ్చేది 1500 ఇచ్చేవాళ్ళు. సో ఐ థాట్ ఇది కరెక్ట్ కాదని డిసైడ్ చేసేసానప్పుడే 1 yearలో నాకు జ్ఞానోదయం వచ్చేసింది, ఐటీకి మూవ్ అవ్వాలని డిసైడ్ అయిపోయాయి.
స్టార్టింగ్ నాకు కెరియర్ వచ్చేసరికి డెస్క్టాప్ సపోర్ట్ నుంచి చేశాను. డెస్క్టాప్ సపోర్ట్ అంటే ఐడియా ఉంటుంది. అప్పుడు పెద్ద సిపిఎస్ ఉండేవి, తీసేసేయాలి, కాలేజెస్కి మోసుకొని పోవాలి, ఇవన్నీ నా కెరియర్లో అవన్నీ చేశాను. సో స్టార్టెడ్ మై కెరియర్ ఫ్రమ్ ద వెరీ లో. సో స్లోలీగా డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్ తర్వాత ఒక కంపెనీలో విండోస్ యాక్టివ్ డైరెక్టరీ మీద, విండోస్ అనేది చాలా ఫేమస్ టూల్, అది యాక్టివ్ డైరెక్టరీ అనేది చాలా పెద్ద ఓషన్. దాంట్లో ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. స్లోలీగా అగైన్ విండోస్ అడ్మిన్, లైనక్స్ అడ్మిన్, ఇలా కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఐ బిల్ట్ మై కెరియర్. సో నేను ఎక్కడ ఒక్కటే టెక్నాలజీ మీద ఆగకుండా ఏ టెక్నాలజీ అయితే భూమి ఉంది మార్కెట్లో ఇమీడియట్గా నేర్చుకొని ఆ టెక్నాలజీ మీద ఐ మేడ్ మై మార్క్. సో అలా ప్రతి టెక్నాలజీ నేర్చుకుంటూ ఇప్పుడు ఏదైతే క్లౌడ్ అండ్ డెవాప్స్ ఉందో దాంట్లో అరౌండ్ 7 to 8 years పర్ఫెక్ట్గా వర్క్ చేసి ఇంటర్నల్గా మొత్తం మెకానిజం అన్నీ తెలుసుకొని ఐ వాజ్ ఇన్ టు దట్. సో లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే నేనే నేర్చుకోవడమే కాదు, నేను వర్క్ చేయడం కాదు, ఇంకా స్టూడెంట్స్ కూడా నేర్పిస్తే దే కెన్ బిల్డ్ దేర్ కెరియర్ అని తెలుసుకొని చాలా స్టూడెంట్స్ అడిగేవారు. సో నాకు జనరల్గా నాకు ఒకటి బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో తెలీదు, ఐ విల్ షేర్ మై నాలెడ్జ్. సో మా టీం మెంబర్స్ కూడా అంతే. చాలామంది ఏం చెప్తారంటే మన నాలెడ్జ్ షేర్ చేయకపోతే మనం సెక్యూర్ ఉంటాం అనుకుంటారు. ప్లస్ నాకు అది ఆ మైండ్లో ఉండదు. సో ఎంత షేర్ చేస్తే మనం అంత రిలీఫ్గా ఉంటాం, మన టీం మెంబర్స్ గ్రోత్ ఉంటుందని అదే మైండ్ సెట్లో చేసేవాళ్ళం. అట్ వన్ పాయింట్ ఆఫ్ నేను మంచిగా మల్టీక్లౌడ్ డెవ్సెకాప్స్ ఇంజనీర్ లాగా మంచి ప్లేస్లో ఉన్నా. సో నా లైఫ్ సెట్ అయిపోయింది, మంచి కూల్గా నడుస్తుంది. బట్ ఐ థాట్ మా ఫ్రెండ్స్ కూడా ఉండే చాలామంది నాతో పాటు చాలా స్ట్రగుల్ అయ్యి వాళ్ళ కెరియర్లో కూడా చాలా స్ట్రగుల్, వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు. రైట్ బాస్, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కదా, ఎట్లా టెక్నాలజీ ఏంది నాకు కూడా నేర్పియండి, మేము కూడా సెటిల్ అవుతామంటే అలా స్లోలీగా మా ఫ్రెండ్స్ రిఫరెన్స్తో వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ రిఫరెన్స్ కలీగ్స్ ఇలా రావడం స్టార్ట్ చేశారు. నేను అనుకోకుండా ట్రైనింగ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు తెలియకుండానే. సో ఇలా అయ్యేసరికి చాలామంది నాకు ఫస్ట్ సజెషన్ చేసింది ఏంటంటే, సార్ మీరు సూపర్గా చెప్తున్నారు, ఒక నార్మల్ లేమ్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్తారు. అది నా మెయిన్ ఇంటెన్షన్. సో ఎవరికైతే మనం ఏం చెప్తున్నామో వారికి మైండ్లో కూర్చుండిపోవాలి చెప్పినమా అంటే. సో ఆ విధంగా చెప్పడం నేను స్టార్ట్ చేశాను. నాకు అలవాటు అది చెప్పడం కూడా. ఏంటంటే మరీ క్లారిటీగా చెప్తాను నేను. సో ఇంకా వాడికి నేర్చుకున్నాడు అంటే వాడికి అర్థమైపోవాలి, ఎక్కాలి, ఇంకా దిమాగ్లో ఎక్కిపోవాలనేది ఆ స్టైలే అట్లా అయిపోయింది. సో అందరు ఇంకా అన్నారు, ట్రైనింగ్ బాగా ఇస్తున్నావు కదా, వై డోంట్ యూ బికమ్ ఏ ట్రైనర్, సో ఎంతమందికి హెల్ప్ కూడా చేయొచ్చు. నేను అనుకున్నా ఓకే నా లైఫ్లో ఈ పొజిషన్లో బాగానే ఉన్నాను, జస్ట్ లెట్ us స్టార్ట్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్స్. సో వాళ్ళు కూడా ఒక కెరియర్లో మంచి పొజిషన్లో ఉండడమే లాస్ట్ ట్రైనర్ సక్సెస్ అంతే. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ ట్రైనర్ యాజ్ వెల్. అనుకోకుండా వెనక చూస్తే ఇప్పుడు నాకు 7,000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. అండ్ అరౌండ్ 3,000+ స్టూడెంట్స్ మా కెరియర్లోనే చాలామంది ప్లేస్ అయ్యారు. సో దిస్ ఈజ్ మై ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. యాజ్ ఎ ట్రైనర్ నేను ఏమనుకుంటానంటే 7,000+ స్టూడెంట్స్ ఇస్ బిగ్ నెంబర్, అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్ అయిన వాళ్ళు కూడా దట్ ఈస్ అ బిగ్ నెంబర్ ఫర్ మీ. అండ్ ఇప్పటికి కూడా చాలా మంది స్టూడెంట్స్ దే విల్ రెఫర్ మీ. అనుకోకుండా ఎక్కడ నుండి వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళు చెప్పారు, నాకు రిఫరెన్స్తోనే చాలా వస్తున్నాయి. ఓకే, గ్రేట్. సో ఇలా నాకు ట్రైనర్ ప్రొఫెషన్ అనేది కంటిన్యూ అయిపోయింది. రైట్ అన్న, క్రేజీ. అసలుకి 3,000 మెంబర్స్కి ఆ జాబ్ వచ్చిందంటే సాటిస్ఫాక్షన్ అలాగ ఉంటుంది. సో అన్న, ఇప్పుడు ఎవరైతే ట్రైన్ చేసిరో వీళ్ళంతా చేసిరు, ఒక్కరైతే కష్టం అన్న చేయడం, అవును, మనకంటూ ఒక సపోర్ట్ కావాలి. సో మీరు ఇప్పుడు కరెంట్లీ ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగిరు ట్రైనింగ్లో, ఈ దిగిరు, మరి ఇప్పుడు మీ దగ్గర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇప్పుడు మీ దగ్గర నేర్చుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలన్నా చేయాలన్నా ఎక్కడ మీరు ఉండేది, ఎక్కడ మీరు చెప్పేది? సో 1.5 year నుండి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KPHBలో ఉంటుంది, ఆర్గనైజేషన్తో అసోసియేట్ చేసి వాళ్ళతో వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. సో వాళ్ళ ప్లాట్ఫామ్లో ఐ హావ్ ట్రైన్డ్ సో మెనీ స్టూడెంట్స్. సో గ్రేట్ అన్న. అంటే ఇక్కడ ఒకటి చెప్తా, అంటే ఏంటంటే ఎంత మీ దగ్గర పొటెన్షియల్ ఉన్నా కూడా అంతే రకమైన ఆపర్చునిటీ వచ్చే ప్లాట్ఫామ్ ఉంటేనే వీ కెన్ షో అవర్ థింగ్, రైట్? ఎంత మన దగ్గర దమ్ము ఉన్నా మన కరెక్ట్ ప్లాట్ఫామ్ లేనప్పుడు వేస్ట్. సో ఆ పాయింట్లో మంచి ప్లాట్ఫామ్లో ఉన్నారు, మంచి ట్రైనింగ్, కాబట్టి డెఫినెట్లీ ఇట్ కెన్ గివ్ ద అల్టిమేట్ సబ్జెక్ట్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ దట్, రైట్? చలో అన్న, సో మీ ఇంట్రడక్షన్ అయిపోయింది, మీ గురించి జర మన ఆడియన్స్కి అర్థమైంది అనేది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అసలు మల్టీ క్లౌడింగ్ గురించి నాకైతే ఏందులో ఓపెన్గా చెప్తున్నా, నాకు కంప్లీట్ జీరో నాలెడ్జ్. మీకు చెప్పినట్టు నాకు క్లౌడ్ అంటే రెండే తెలుసు, ఒకటి ఐఫోన్లో క్లౌడ్ తెలుసు, గూగుల్లో డ్రైవ్ దగ్గర క్లౌడ్ స్టోరేజ్ తెలుసు, ఇంతే. ఇప్పుడు ఏంటంటే దీంట్లో అసలుకి ఇప్పుడు నా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీరు బీకామ్ కంప్యూటర్స్ చేసారు, అవునా? బీకామ్ అనేది ఇప్పటికి నా మైండ్ ప్రకారం కూడా, నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఐటీ చేయాలంటే నేను ఎంపీసీ తీసుకొని నేను బీటెక్ చేసి ఉంటేనే నేను ఐటీ చేస్తా, లేకపోతే డిగ్రీలో అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటేనే ఐటీ చేయొచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారు చాలామంది. నేనైతే అదే ఉన్నా, వేరే ఏమో తెలియదు. మీరు కామర్స్ స్ట్రీమ్ లైన్లకించి అగైన్ ఐటీ కోర్స్, మళ్ళీ కోడింగ్ లేదంటారు. ఇదంతా జర ఒకసారి క్లియర్గా చెప్పురు. అంటే
ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటంటే క్లౌడ్ ఏదైతే మీరు చెప్పిరో మల్టీ క్లౌడింగ్ చేయాలంటే దీనికి బీటెక్తో సంబంధం లేదు, అవునా? డెఫినెట్గా ఎనీ గ్రాడ్యుయేషన్ can do, లేదా బీకామ్ ఉండొచ్చు, బిఎస్సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సింపుల్ చెప్పాలంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఐటీ ఇండస్ట్రీ. సింపుల్, వితౌట్ కోడింగ్. రైట్. సో ఇప్పుడు కోడింగ్, వితౌట్ కోడింగ్ అన్న రెండు మళ్ళీ, రైట్? కోడింగ్లోకి వెళ్తే ఎట్లుంటుంది, నాన్ కోడింగ్లోకి వెళ్తే ఎట్లుంటుంది? కోడింగ్లోకి వెళ్తే నేను మిమ్మల్ని అడగదు, ఎందుకంటే మీరు చెప్పేది నాన్ కోడింగ్ కాబట్టి నేను నాన్ కోడింగే మాట్లాడతాను. సో ఈ నాన్ కోడింగ్లో కోడింగ్ టచ్ కాకుండా ఐటీలోకి పోతాం, రైట్? సో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఈ మల్టీ క్లౌడింగ్ అనే ప్రాసెస్లో అసలు స్టూడెంట్కి ఏముండాలి? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉందన్న చాలామంది కూడా, అంటే ఇక్కడ మేము మీకు అడ్రస్ చేయాల్సింది ఏందనుకుంటున్నా అంటే, చాలామంది కూడా ఏంటంటే వాడు డిగ్రీ కానీ లేదా బీటెక్ కానీ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ చేసేసి దాంతో ఏదో కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోయి నేను జాబ్ చేసేస్తా అనే మైండ్ సెట్లు ఉన్నారు. అది కామన్గా 80% యూత్ అనుకుంటుంది. కరెక్ట్. కాకపోతే ఇది వర్కౌట్ కాదు. బయట స్కిల్ అనేది ఉండాలి, వాడి హార్డ్ వర్క్ ఉండాలి. హీ హ్యాస్ టు లర్న్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. హీ షుడ్ బి కంప్లీట్లీ ఇన్ టు దట్ అండ్ దెన్ ఓన్లీ ద మార్కెట్ వాంట్స్ హిమ్, రైట్? సో ఇప్పుడు మల్టీ క్లౌడింగ్ తీసుకోవాలనే పాయింట్లో ఉంటే అసలు మల్టీ క్లౌడింగ్ అంటే సబ్జెక్టే తెలియని ఒక స్టూడెంట్ మైండ్కి అసలు మల్టీ క్లౌడింగ్ అంటే ఏంది ఒక లైన్లో చెప్పురాను. సో మల్టీ క్లౌడ్ అంటే ఒక నార్మల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఇంతకుముందు నువ్వే చెప్పావు ఏంటి నేను గూగుల్ క్లౌడ్ వాడుతున్నా అని అంటావు. దట్ ఈస్ అ క్లౌడ్, సింపుల్. సో అదే క్లౌడ్ లేకపోతే నువ్వేం చేసేవాడిని, పెన్ డ్రైవ్ ఒక ఎక్స్టర్నల్ డివైజో పెట్టేసుకొని వాడుకునేవాడు. అది ఇంట్లో మర్చిపోతే ఆ డేటా అనేది యాక్సెస్ అవ్వదు అంటిల్ అన్లెస్ యూ గో బ్యాక్ టు యువర్ ఓన్, కనెక్ట్ ఇట్ అండ్ యూజ్ ఇట్. సో ఇప్పుడు క్లౌడ్లో ఏంటంటే ఎక్కడున్నా ఆన్లైన్ స్టోరేజ్ నువ్వు ఎనీ ప్లేస్ యూ కెన్ యాక్సెస్ దట్ సర్వీస్ ఆన్ 2 పేజెస్గా యాక్సెస్ చేసుకుంటావు. ఓకే, 2 పేజెస్గా. సేమ్ థింగ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కూడా అదే. సో సర్వర్స్, అప్లికేషన్స్ ఇవన్నీ 2 పేజెస్గా ఇస్తారు. అది ఎక్కడుందో అనేది నీకు అనవసరం. ఓకే, దట్ ఈస్ అ క్లౌడ్. అంటే ఇప్పుడు దాన్ని స్టూడెంట్ ఏం నేర్చుకుంటాడు? దానిలో స్టూడెంట్స్ సర్వర్స్ ఇన్స్టాలేషన్ చేయడం నేర్చుకోవడం, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయడం నేర్చుకోవడం, ఆటోమేషన్ ఎలా చేయడం నేర్చుకోవడం. అగైన్ ఆటోమేషన్ అంటే మళ్ళీ కోడింగ్ అంటే కోడింగ్ కాదు. ఓకే, సో యూ కెన్ యూస్ స్క్రిప్టింగ్ అండ్ కోడింగ్ ఆర్ 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఓకే, స్క్రిప్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కోడింగ్ అంటే కొంచెం దిమాగ్ పెట్టి లాజికల్ థింకింగ్ ఆలోచించి ప్రోగ్రామింగ్ రాయాలి. కొంచెం ప్యాషన్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. అదర్వైజ్ స్క్రిప్టింగ్లో దే కెన్ ఈజీలీ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన మల్టీ క్లౌడింగ్ ఏదైతే ఉందన్న, అంటే బయట ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి? ఎస్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మొత్తం అందరూ ఇంతకుముందు ఆన్ ప్రెమిసెస్లో ఉండే అప్లికేషన్స్ మొత్తం క్లౌడ్కి వెళ్ళిపోయాయి. సో ఇంతకుముందు సింగిల్ క్లౌడ్ వాడేవారు. సో వాటి సింగిల్ క్లౌడ్ మళ్ళీ అడిగే క్వశ్చన్ ఉంటుంది. సో జనరల్గా యాక్చువల్గా చెప్పాలంటే క్లౌడ్లో చాలా మేజర్ లీడర్స్ ఉన్నారు. లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, సో అజూర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్, గూగుల్ వచ్చేసి గూగుల్ క్లౌడ్, రైట్? సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్. అంటే ఇవన్నీ క్లౌడ్ కంపెనీలు అనుకోవచ్చా? కంపెనీస్. సింపుల్గా చెప్పాలంటే ఇస్తారా మనకి? వీళ్ళందరూ స్పేస్ ఇస్తారు, వాళ్ళందరూ సర్వీస్ ఇస్తారు, వాళ్ళందరూ మనకు కావాల్సిన సర్వీసెస్ వాళ్ళు ఇస్తారు. ఓకే, సర్వీస్ యూజ్ చేసుకున్నాక ఏం చేయాలి? రెంట్ పే చేయాలి, కిరాయి కట్టాలి, అంతే సింపుల్. ఓకే, నా దీంట్లో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇవాళ రేపు అన్ని సర్వర్స్ అప్లికేషన్స్ అన్ని మల్టిపుల్ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మల్టీ క్లౌడ్ అని ఒకటి వాడుతురు కదా, ఎందుకు సింగిల్ క్లౌడ్ అని ఇవన్నీ పెట్టవచ్చు కదా? మల్టీ క్లౌడ్ అని ఎందుకు ఇన్ని అంటే వాళ్ళ దగ్గర ఆ స్పేస్ ఉండదా? లేకపోతే డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? యా, సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇంతకుముందు నువ్వు మొబైల్లో ఒకటే సిమ్ వాడేవాళ్ళు కదా? అవును. రైట్ నా ఇప్పుడు మొబైల్ డబుల్ సిమ్ ఎందుకు వస్తుంది? యూసేజ్ ఉంది, స్కోప్ అంతా, ఫ్లెక్సిబిలిటీ, రిక్వైర్మెంట్ బట్టి మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా డబుల్ సిమ్ చేస్తున్నారు. సో అలానే ఇంతకుముందు అప్లికేషన్స్ కూడా సింగిల్ క్లౌడ్లోనే ఉండేవి. ఇప్పుడు యూసేజ్ పెరిగిపోయింది, జనాలు పెరిగిపోయాయి, యూజ్ చేసుకునే వాళ్ళు పెరిగిపోయారు, స్కేలబిలిటీ ఎక్కువైపోయింది, ఫ్లెక్సిబిలిటీ కావాలి, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఒకటే క్లౌడ్లో రావు. అందు గురించి ఒకటే అప్లికేషన్ ఇప్పుడు మల్టిపుల్ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేశారు. సో మల్టిపుల్ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ చేస్తే ఇంజనీర్కి మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ ఉంటేనే వాడు హ్యాండిల్ చేయగలుగుతాడు. సో ఇలా మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ అనేది చాలా మార్కెట్లో చాలా బూమ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ గోయింగ్ టు ద మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్. ఇలాంటి స్కిల్స్ అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇఫ్ యూ లర్న్ మల్టీ క్లౌడ్ రైట్, మీకు హై పేయింగ్ జాబ్స్ ఈజీగా వస్తాయి. అంటే ఎట్లాంటి కంపెనీలకి రిక్వైర్మెంట్, అంటే ఏ కంపెనీలకి రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నా ఈ మల్టీ క్లౌడ్ రిలేటెడ్ పిల్లలు కావాలని చెప్పేసి? సో జనరల్గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ నుంచి చూస్తే ఎంఎన్సీ కంపెనీస్ ఇప్పుడు అది ఇదేం లేదు. ఇంతకుముందు అనుకోవచ్చు ఒక చిన్న కంపెనీలో ఇది యూస్ చేయరు, పెద్ద కంపెనీలో యూస్ అలా ఏం లేదు. స్టార్ట్అప్ కంపెనీస్ నుండి చూసుకుంటే బిగ్ ఎంఎన్సీ కంపెనీస్, బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ ఉన్న వాళ్ళకందరూ ప్రతి అప్లికేషన్ క్లౌడ్లోనే పోతుంది. ఆ ప్రతి అప్లికేషన్ క్లౌడ్లో మల్టీ క్లౌడ్లో డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేశారు. ఓకే, సో అందు గురించి మనం మార్కెట్లో పోయామనుకోండి కంపల్సరీగా
మనకు జాబ్ రావాలంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏముందో ఆ ఎక్స్పెక్టేషన్ నేర్చుకొని పోవాలి. ఎగ్జాక్ట్ అంతేగాని మా బాబాయ్ చెప్పాడు అరే ఒక్కటి నేర్చుకోరా సరిపోతుందంటే నడవదు ఇప్పుడు. ఎగ్జాక్ట్ ఎందుకంటే కాంపిటీషన్ అట్లా అయిపోయింది బయట మార్కెట్. అవును. సో ఇక్కడ ఒక అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కాంపిటీషన్ గురించి, ఇప్పుడు ఆ కాంపిటీషన్లో ఇప్పుడు మనం మల్టీ క్లౌడ్ అని చెప్పేసి అన్నాం, స్టూడెంట్ నేర్చుకుంటాడు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది అన్న, అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనే క్వశ్చన్ అంటే ఏంటంటే నాది, వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ డెడికేషన్తో వింటలేరు, రైట్? అడిగింది 3 నెలలు 4 నెలలు వస్తే నాకు వచ్చేస్తే సర్టిఫికేట్ జాబ్ వస్తానే కలర్ అనుకుని వస్తాడు. కానీ ఆడ సక్క రాడు, కంటిన్యూటీ ఉండదు, ఈ ఇంట్రెస్ట్ పెట్టరు, రైట్? మనం ఇచ్చిన టాస్కులు చెయ్యరు, అది ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత చెప్పినా వాడు ప్రాక్టీస్ చేయాలి, అది రాదు. మరి ఇప్పుడున్న స్టూడెంట్స్ వల్ల ఏం మిస్ అవుతుంది అనుకుంటారు మీరు? అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ వల్ల అందరూ జాయిన్ అయినప్పుడు ఉన్న ప్యాషను, ఆ ఫైర్ 10 రోజుల్లో పోతుంది. తర్వాత 2-3 రోజులు గ్యాప్ వచ్చిందంటే ఆడు ఇన్స్టిట్యూట్ కూడా రాడు చెప్పాలంటే గట్టిగా. కరెక్ట్. ఇట్లాంటి అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ అంతమందిని ట్రైన్ చేశారు కాబట్టి స్టూడెంట్ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లుంది, ఎట్లుండాలి, ఎట్లుంటే ఇట్లాంటి సబ్జెక్టులు ఇంకా వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి అండ్ వాళ్ళు అనుకున్న జాబ్స్ని క్రాక్ చేయగలుగుతారు? సో జనరల్గా నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చూస్తాను, ట్రైనింగ్ డెమోలో అయితే మాత్రం 100 క్వశ్చన్లు ఇస్తారు. ఇప్పుడు నాకు ఇది కావాలి సార్, ప్రాజెక్ట్స్ కావాలి సార్, అది ఆ జీలు మీరు చెప్పినట్టు కరెక్ట్గా 10 డేస్లో ఆ జీలు కనిపించదు. సో స్టూడెంట్కి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే డెడికేషన్, కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉందనుకోండి డెఫినెట్గా జాబ్ వస్తుంది. మేము చెప్పింది ఫాలో అయితే చాలు 100% జాబ్ కొట్టడం పక్కా. ఓకే. బట్ స్టూడెంట్లు లోపించేది అది. సో ఎవరో చెప్పారని సగంలో ఆపేస్తారు, నాకు అది పని ఉందంటారు, ఇది పని ఉందంటారు, అట్లా అయితే వర్కౌట్ అవ్వదు. సో కంపల్సరీ మనం నేర్చుకుంది ల్యాబ్లో ప్రాక్టీస్ చేసి మేము జనరల్గా వీక్యూబ్లో ఎలా చేస్తామంటే స్టూడెంట్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క యాక్టివిటీస్తోని మా ల్యాబ్ ఫ్యాకల్టీస్ ఉంటారు, వాళ్ళు ప్రతి ఒక్క మా ఆఫ్టర్నూన్ సెషన్స్, జామ్ సెషన్స్ అని, గ్రూప్ డిస్కషన్స్ అని, ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని, టాపిక్ ఎక్స్ప్లెనేషన్, ఇలా మేము కంటిన్యూగా స్టూడెంట్స్ని ఎప్పుడు ఎంగేజ్గానే యూజ్ చేస్తాం. ఓకే. కొంతమంది స్టూడెంట్స్ని కష్టము, వాళ్ళు స్కిప్ అయిన వాళ్ళు అటే ఇంకా. సో ఎవరైతే కమిట్మెంట్ ఉంటారో, ఎవరైతే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారో డెఫినెట్లీగా చెప్తున్నాను దే విల్ గెట్ ఏ జాబ్. దే కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ ఫస్ట్. ఓకే. వన్స్ దే క్రాక్ ద ఇంటర్వ్యూ ఆబ్వియస్గా దే విల్ బి గెటింగ్ ఏ జాబ్. ఎస్ అన్న. అంటే ఇప్పుడు ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే జాబ్ అని ఎందుకంటే అల్టిమేట్ గోల్ జాబే, ఎవరికైనా సరే ఏదైనా నేర్చుకున్నా కూడా. ఇప్పుడు ఈ జాబ్ ఏదైతే ఉందో దీనికి ఏమైనా సీజన్స్ ఉంటాయా? ఈ సీజన్స్ వల్ల ఈ టైంలలోనే మనకి బయట ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, మామూలు టైంలో డ్రై సీజన్ అంటారు కొన్ని జాబ్లకి. అట్లా మనకి సంబంధించింది ఇప్పుడు ఏదైతే మల్టీ క్లౌడ్ అనుకున్నామో దీంట్లో ఆఫ్ సీజన్, ఆన్ సీజన్ అని ఉంటాయా? రెగ్యులర్ ఇంటర్వ్యూస్ బయట జరుగుతూనే ఉంటాయా? దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు గుడ్ క్వశ్చన్ అంటే ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి నేను చూస్తున్నాను. ఓకే. సో జనరల్గా డిసెంబర్ వచ్చిందనుకోండి డ్రై పీరియడ్, మీరు అన్నట్టు డిసెంబర్ ఇస్ డ్రై పీరియడ్, క్రిస్మస్, కొత్త ప్రాజెక్ట్స్ రావు, మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవ్వడానికి February 1st week అలా అవుతుంది. బట్ ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి ఆ డ్రై సీజన్లో కూడా మేము వీక్యూబ్ నుండి చాలామంది ప్లేస్ చేస్తాం. సో మల్టీ క్లౌడ్లో, సో డెఫినెట్గా మల్టీ క్లౌడ్ అనేది చాలా హై ఇన్ డిమాండ్. ఆ సీజన్లో కూడా మేము ప్లేస్ చేస్తామంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ బిగ్ మార్కెట్. సూపర్. ఓకే. అయితే ఓన్లీ మన ఇండియాలోనా, లేకపోతే మన ఇండియా కంటే ఇంకా వేరే కంట్రీస్లో ఇంకా డిమాండ్ ఉంది? అంటే డిమాండింగ్ కంట్రీస్ ఏమన్నాయి దీనికి? డిమాండింగ్ కానీ ఆబ్వియస్లీ ఇండియాకి అంత మించింది ఏది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఇండియా, US అండ్ యూరోప్ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉంది. ఓకే, రైట్. ఎందుకంటే చాలామంది కొంతమంది US, UK అబ్రాడ్లో ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళకి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాకేజ్ ఇక్కడ వస్తుంది, ఇదే నేర్చుకొని నేను వేరే కంట్రీకి పోయి చేస్తాను, ఎక్కువ ప్యాకేజ్ వస్తాయి అనుకుంటే ఏమైనా కంట్రీస్ ఉన్నాయా? అదే చెప్తున్నాం కదా, జనరల్గా అయితే US, యూరోప్ కంట్రీస్లో అయితే చాలామంది ఇప్పుడు జనరల్గా అయితే మా వీక్యూబ్లోనే చాలా రిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ఓకే. సో US నుండి, UK నుండి దే వాంట్ టు ఎన్రోల్ ఫర్ ద DevOps, దే వాంట్ టు ఎన్రోల్ ఫర్ ద మల్టీ క్లౌడ్. ఎందుకంటే అక్కడ డిమాండ్ వాళ్ళకి తెలిసింది ఇప్పుడు. సో మనం ఎంత అవేర్నెస్ ఇచ్చినా సరే ఇక్కడ నుండి వెళ్ళేవాడు ఏమనుకుంటారంటే అక్కడ ఏదో ఒకటి చేసుకొని బతుకుతాం అనుకుంటారు. బట్ జనరల్ అక్కడ వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళు, దే హావ్ రియలైజ్ దట్ మల్టీ క్లౌడ్ అని ఇంత డిమాండ్ ఉందా అని చెప్పేసి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో వినాల్సి వస్తుంది ఇప్పుడు. సో అందుకే చాలామంది సజెస్ట్, ఇప్పుడు మళ్ళీ H1B స్టార్ట్ అవుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను, గో విత్ ద మల్టీ క్లౌడ్ DevSecOps అండ్ లెర్న్ అండ్ ఎంటర్ ఇన్ టు ద US. ఓకే. సో అక్కడ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకంటే ఇక్కడనే మొత్తం నేర్చుకొని వెళ్ళండి అండ్ గెట్ ద జాబ్ ఇమీడియట్లీ. నేను ఇది కూడా విన్నా, చాలామంది మనకి స్టూడెంట్స్ US, UK నుంచి కూడా అటెండ్ అవుతారు మన క్లాసెస్ ఆన్లైన్ అని చెప్పేసి. అంటే అక్కడ దీని గురించి ఎక్కువ చెప్పడం లేరంట, ఇండియాలోనే కొంచెం మంచిగా నేర్చుకోవచ్చు అనే పాయింట్ ఉంది. చాలామంది ఏంటంటే అక్కడ పోయి నేర్చుకుందాం అనుకుంటారు, బట్ ఇక్కడ నేను నేర్చుకొని పోతే ఈజీ అంటారా? బెస్ట్. నేను డెఫినెట్గా ఏంటంటే ఇక్కడ నేర్చుకొని పోతే ఈజీ, ఎందుకంటే అక్కడ డే అండ్ నైట్ టైమింగ్స్ వల్ల డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, మనం మార్నింగ్ చెప్తాం బట్ నైట్ అవుతూ ఉంటుంది, బట్ దే మే నాట్ కాన్సన్ట్రేట్ మచ్, మళ్ళీ వాడికి 10 ఆలోచనలు ఉంటాయి. బెటర్ ఏంటంటే US వాళ్ళకి ఎస్పెషల్ చెప్తున్నా, ఎవరైతే H1B వీసా వేయాలనుకుంటే, ఎవరో ఆల్రెడీ గాట్ ద H1B వీసా, హూ ఆల్రెడీ గాట్ H1B వీసా అండ్ దే వాంట్ టు మూవ్ టు ద రైట్, డెఫినెట్గా అని చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ నేర్చుకొని వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం సేవ్ అవుతుంది,
టైం సేవ్ అవుతే యూ కెన్ డూ ఎనీథింగ్. అక్కడ వెళ్ళి ఆ ప్రెషర్లో ఇప్పుడు నేను నేర్చేసుకోవాలి, నాకు జాబ్ వచ్చేసాలంటే ఆ ప్రెషర్లో నేర్చుకోవడం అవ్వదు, ప్రాక్టీస్ అవ్వదు, యూ ఎండింగ్ విత్ డిఫరెంట్ స్టోరీ. ఓకే. సో ప్యాకేజెస్ ఎట్లుంటాయి అన్న? అంటే ఇప్పుడు ఈ కోర్స్ ఏదైతే చేస్తారో పిల్లలు, మనోడు నేర్చుకున్న తర్వాత ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి అయి ఉండొచ్చు, పెద్ద స్టార్టప్స్ అయి ఉండొచ్చు, దేనికి వెళ్ళినా కూడా ఒక బేసిక్ ప్యాకేజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అండ్ మ్యాక్సిమం అంటే వాడి స్కిల్ బాగుంది, వాని దగ్గర కమ్యూనికేషన్ బాగుంది, వానికి గ్రాడ్యుయేషన్ మెరిట్ స్టూడెంట్ అనుకుందాం, దాంతోపాటు మల్టీ క్లౌడింగ్ ఉంది, అట్లాంటి స్టూడెంట్స్కి ఎట్లాంటివి రావచ్చు? సో సి లోకేష్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే అంత ఇది స్టాండర్డ్ అయితే ఏముండవు. సో అంత హెచ్ఆర్ మీద ఉంటుంది, మన విల్ పవర్ మీద ఉంటుంది. ఓకే. సో జనరల్గా నేను రీసెంట్గా చెప్తాను, ఒక స్టూడెంట్ ఉన్నారు. సో ఈజ్ బిట్స్ బిలాని, హీ లర్న్ మల్టీ క్లౌడ్ ఫ్రమ్ మీ అండ్ సో he got an offer of 45 lakhs. Wow. 45 lakhs. As a fresher. Oh, great. And one more girl from BVRT, she's BTech అయిపోయింది, she learned multi cloud and she got 65 lakhs in Palo Alto Networks. అలా అని చెప్పి అందరికి రాదు, అంతే. సో బేస్డ్ అపాన్ దేర్ యూనివర్సిటీ, దేర్ విల్ పవర్, క్యాంపస్కి వచ్చే సెలక్షన్స్ బట్టి కూడా వస్తాయి, కంపెనీ బట్టి కూడా ఉంటాయి, టైం కూడా మ్యాచ్ అవ్వాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో బేసిక్ మినిమం చెప్పాలంటే ఒక ఫ్రెషర్కి 4 to 4.5 lakhs అయితే ఈజీగా వచ్చేస్తుంది మల్టీ క్లౌడ్ నేర్చుకుంటే. ఓకే. అండ్ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఇంటర్వ్యూ పార్ట్. అండ్ మీకు తెలుసు హెచ్ఆర్ దే విల్ ట్రై టు స్క్వీజ్ యూ అండ్ దే విల్ బార్గెన్ యూ. సో మనం అక్కడ టెంప్ట్ అవ్వకుండా కరెక్ట్గా నిలబడితే మినిమం 4.5 to 5 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు కెరియర్ని. అండ్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఐ కెన్ సే 17 lakh ప్యాకేజ్ ఈజీగా వస్తుంది. మన ఇన్స్టిట్యూట్ నుండి చాలామంది 17 lakh అబ్బో తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సూపర్ సూపర్, అది సూపర్. సో ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఈ క్వశ్చన్ మార్క్లో పడిపోయిన వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ కెరియర్ ఎవరైనా సరే మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలనే పాయింట్లోనే ఉన్నారు, కానీ ఎటు పోవాలనే క్వశ్చన్ మార్క్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? నా ఫస్ట్ సజెషన్ ఒకటే, సో మీ ఇంట్రెస్ట్ ఏంది తెలుసుకోండి. సో పక్క వాళ్ళ మాట వినకండి. పక్క వాళ్ళు చాలామంది ఏంటంటే జావా నేర్చేసుకో, అక్కడ నుంచి యూఎస్ నుంచి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేస్తారే జావా ఏంద్ర పైథాన్ ఇప్పుడు బాగుంది పైథాన్ నేర్చేసుకొని చాలామంది చాలా రకాలుగా అంటారు. ఫస్ట్ నీ కేపబిలిటీ ఏందని తెలుసుకుంటే మనం వెళ్ళవచ్చు. సో అసలు నీ కోడింగే అర్థం అవ్వదు, ప్రోగ్రామింగ్ అర్థం అవ్వదు, మా బాబాయ్ చెప్పిండు, మా అన్నయ్య చెప్పిండు నేర్చుకున్నాం, మిడిల్లో డ్రాప్ అయిన వాళ్ళని చాలామంది చూస్తాం మేము. ఓకే. సో ఫస్ట్ నీ కేపబిలిటీ తెలుసుకొని, ఓకే ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ కోడింగ్ అని, ఐఎమ్ నాట్ ప్యాషన్ ఇన్ కోడింగ్ అని తెలుసుకున్నారనుకోండి, బెటర్ గో విత్ ద నాన్ కోడింగ్. ఓకే. దట్ ఐ విల్ చూస్ మల్టీ క్లౌడ్ విత్ DevSecOps. వై ఐఎమ్ టెల్లింగ్ మల్టీ క్లౌడ్ అంటే ఇంతకుముందు నేను ట్రైన్ చేసే వాళ్ళని సింగిల్ క్లౌడ్లోనే ట్రైన్ చేస్తాను. అప్పుడు మార్కెట్ సింగిల్ క్లౌడ్ కాబట్టి నేను ఐ ట్రైన్ దెమ్ సింగిల్ క్లౌడ్. ఇప్పుడు మార్కెట్ అది కాదు, మార్కెట్ మల్టీ క్లౌడ్ అయిపోయింది. అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 2 or more clouds. ఒక క్యాండిడేట్ 2 cloud మినిమం విత్ DevSecOps ఆర్ DevOps నేర్చుకుంటే మార్కెట్లో వాడికి తిరుగులేదు. కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా వెళ్తే మాత్రం. ఓకే. అంటే ఇక వాడికి ఇంట్రెస్ట్ ఉంది కోడింగ్ అంటే జావా పైథాన్ లాంటివి వెళ్ళొచ్చు. దేర్ ఇస్ నో ఇష్యూ. చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మనది మల్టీ క్లౌడ్ ఇట్లాంటి వాటికి వస్తే బెటర్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే కోర్సులు నేర్చేసుకుంటున్నామో మీ దగ్గరకు వచ్చారు, కానీ నేర్చుకున్న తర్వాత కూడా కొంతమందికి ఎట్లుంటుందంటేనా నేర్చేసుకున్నాం ఇక అయిపోయింది, సర్టిఫికేట్ వచ్చేసింది, జాబ్ రాదు కొంతమందికి, రైట్? ఇక్కడ ఇప్పుడు ఓన్లీ కోర్సులు నేర్చుకుంటే కాకుండా పర్సనల్గా ఒక స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏందా? యా, సో కోర్స్ కంటే మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పినా కదా, కమిట్మెంట్ అనేది ఉండాలి, ఆ ఫోకస్ ఉండాలి. నేను కొట్టాలి రాయ్యా, నేర్చుకున్నానంటే నేను వచ్చింది ఎందుకు, జాబ్ కొట్టడానికి అని వచ్చిన. సో ఎక్కడ మనం డ్రాప్ అవుట్ అవ్వద్దు, నేర్చుకుంటూ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పోజర్ పెంచుకుంటూ ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. మేము క్లాస్లో ఏమవుతుందో ఒక సబ్జెక్ట్ నేర్పించగలుగుతాం, కానీ రియల్ టైం ఎక్స్పోజర్ ఎక్కడ వస్తుంది, ప్రాజెక్ట్స్ మీద వస్తుంది. సో అవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎలా చేయాలి ప్రాజెక్ట్స్ అన్ని స్టూడెంట్స్కి అసైన్ చేస్తూ ఉంటాం, స్టూడెంట్స్కి ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తూ ఉంటాం. దాంట్లో ఏమవుతుంది, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇష్యూస్ వస్తే ఏంటి, ట్రబుల్ షూట్ చేయాలి. ట్రబుల్ షూట్ చేయడానికి అనలిటికల్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇలా దే విల్ బీ గోయింగ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. వన్స్ దే గో ఇన్ టు ద డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్, రైట్? సో వాళ్ళు ఎట్లాంటి ఇష్యూస్ అయినా, ఎలాంటి ఇంటర్వ్యూ అయినా ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో అందు గురించి నేను కంపల్సరీ ప్రతి స్టూడెంట్ చెప్తాను, డోంట్ మిస్ ద ప్రాక్టీస్. క్లాస్ అయిపోయిందా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్తో పాటు ప్రాజెక్ట్స్ మీద కూడా టైం స్పెండ్ చేయండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కదా, ఏమైనా కోర్సులు అయిపోయినా కూడా ఇంటర్వ్యూలోకి పోతారు, 1, 2, 3, 4 ట్రై చేస్తారు, అయితలే అని చెప్పేసి వదిలేసి మళ్ళీ ఊరికి పోతాడు, అని పని చేసుకుంటాడు, ఈ గివప్ ఇచ్చేస్తారు అనమాట. సో అంటే వాళ్ళ తెలియదు ఏంటంటే 1, 2, 3 అటెంప్ట్స్లో రావు,
రావు. రైట్. మనం అనుకున్న ప్యాకేజ్ రాకపోవచ్చు, వాడికి రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఉండకపోవచ్చు. ఎస్. సో అటెంప్ట్స్ షుడ్ బి సో మెనీ. ఒక 10-20 అటెంప్ట్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, 30-40 ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. నీకు నిజంగా జాబే చేయాలి, ఇక నాకు ఇది తప్ప ఇంకో సోర్స్ లేనప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అవును. సో ఇట్లా గివ్ అప్ ఇచ్చేస్తారు చాలామంది. సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఒక ఎన్ని అటెంప్ట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా వాడు అనుకున్న జాబ్ రావాలంటే? అగైన్ ఐఎమ్ సెయింగ్, యాక్చువల్లీ మన స్టూడెంట్స్లో ఒకరు ఈజ్ అ టాపర్. ఏంటి వాళ్ళ యూనివర్సిటీలోనే టాపర్ అంట. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ గివెన్ సో మెనీ అటెంప్ట్స్, అరౌండ్ 6 to 7 అటెంప్ట్స్ ఇచ్చారు. 8th or 9th అటెంప్ట్కి నాకు జాబ్ దొరికింది. ఓకే. సో నేనేమనుకున్నానంటే ఈజ్ అ టాపర్, ఈ మైట్ బి గెటింగ్ విత్ 1 అటెంప్ట్లను కొట్టేస్తాడు రా అనుకున్నాను. అన్ని సిచ్యువేషన్స్ అన్నీ ఒకటిలాగా ఉండవు. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పినట్టు ఎస్, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. అది మైట్ బి వీఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్. ఎస్. సో చిన్న దాంట్లోనే దే మైట్ బి లూజింగ్ అస్, రైట్? సో అలా మనం గివ్ అప్ ఇచ్చామనుకోండి, సో ఇంకెక్కడ దొరకదు జాబ్. సో డోంట్ గివ్ అప్, కంటిన్యూస్గా మన ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి, ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. అక్కడ ఇంటర్వ్యూతో పాటు మనం ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ బి అప్ టు డేట్. సో ఒక 2 రోజులు మానేసామనుకోండి, డెఫినెట్గా ఏదైనా సరే మర్చిపోతాం. సో చాలామంది చేసేది ఇక్కడ 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు, జాబ్ రావట్లేదు అంటే ఇక్కడ పక్కన పెట్టేస్తారు ఇంకా. సో అదే చేయొద్దు అంటాం. అది చేయకపోతే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ యువర్ గోల్. అన్నప్పుడు ఏఐ బాగా డిమాండింగ్లో వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబులు తీసేస్తుంది అంటే రీప్లేస్ చేసేస్తుంది అని కూడా చాలామంది అంటున్నారు. ఏఐ మన మల్టీ క్లౌడ్కి ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందా? అంటే ఏఐ వల్ల మల్టీ క్లౌడింగ్లో ఇప్పుడు మన కెరియర్ని చూసుకుంటున్న స్టూడెంట్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? సో జనరల్గా నేను చాలా ఏ ఎక్స్పర్ట్స్ని ఫాలో అవుతూ ఉంటాను. బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఈ మల్టీక్లౌడ్ డేవాప్స్లో ఎస్పెషల్లీ ఇట్ కెనాట్ రీప్లేస్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇమీడియట్గా రీప్లేస్ అవ్వదు. ఓకే. ఇట్ మై టేక్ 5 to 10 years అవ్వచ్చు. ఓకే. బట్ యూస్ చేస్తాం డేవాప్స్లో. ఎలా అసిస్ట్ చేస్తుంది, మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రం యూస్ చేసుకొని హెల్ప్ తీసుకొని మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద థింగ్ వీ కెన్ డూ విత్ ద ఏఐ. బట్ నాట్ టోటల్గా రిప్లేస్మెంట్ అనేది ఇప్పటిప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఇట్ మే టేక్ టైం. ఓకే. అంటే ఇప్పుడు రీప్లేస్మెంట్ కూడా ఇంకా ఏఐ వచ్చినాక ఇంకా మన వర్కింగ్ ఈజీ అవుతుంది, ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ పని చేయొచ్చు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఇప్పుడు ప్రొడక్టివిటీ పెంచుతాం మనం. సో ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్లో వర్క్ చేసేది ఏ ద్వారా 10 minutesలో వర్క్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ప్రోడక్ట్స్ని మోర్ రిలీజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జనరల్గా మన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మంత్లీ 2 అప్డేట్స్ వచ్చే బదులు బదులు ఒక 10 అప్డేట్స్ రావాలి. ఎగ్జాక్ట్లీ. సో దీనివల్ల మనం ప్రొడక్టివిటీ పెరుగుతుందే కానీ జాబ్ రీప్లేస్మెంట్ అనేది వేరే, నేను చెప్పాలంటే వేరే ఇమేజెస్ అవ్వచ్చు, స్క్రిప్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ మనం డెవాప్స్లో మల్టీ క్లౌడ్లో మాత్రం అంత ఇమీడియట్గా రీప్లేస్మెంట్ అయితే అంటే డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అనే కాదన్నా, నార్మల్గా కూడా ఏఐ అనేది అన్నిటిని రీప్లేస్ చేసే సిచ్యువేషన్ వస్తే అదొకటే యాంగిల్ ఉంటుంది. ఎట్లా తెలుసా అంటే అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పని మొత్తం ఇదే చేస్తుంది అంటే వాడి జాబ్ పోతుంది అంతే. కానీ ఎంత ఏఐ చేసినా కూడా దాన్ని పర్ఫెక్ట్గా మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేయడం కానీ దానికి కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ చేసే కేపబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓన్లీ ఏఐతో పనితో పాటు ఇంకేమైనా చేయగలిగితే వాడికి ఈయన రిక్వైర్మెంట్. వాడు ఏఐ చేసింది వీడు చేస్తే అవసరం లేదు అంతే కదా. సో అదే చెప్తున్నాం మనం కూడా మార్కెట్లో ఏం చెప్తున్నాం అంటే స్టూడెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే నువ్వు మిషన్ చేసే పని నువ్వు చేస్తే నీకు మిషన్కి పెద్ద తేడా లేదు. యూ షుడ్ హ్యావ్ సమ్ అడిషనల్ స్కిల్స్ లైక్ అడిషనల్ హార్డ్ వర్క్ వేర్ కంపెనీ వాంట్స్. ఒకటే అంటాడు ఇప్పుడు కంపెనీ జాయిన్ చేసుకున్నప్పుడు మనం రిక్రూట్ చేసుకుంటే కూడా ఎక్కడైనా ఇదనే కాదు ఏ కోర్సులో తీసుకున్నా వీళ్ళు ఏ జాబ్లోకి వెళ్ళినా కూడా నీ వల్ల నాకేంటి ఉపయోగం, నేను ఇంత జీతం ఇస్తే వాట్ యూ కెన్ డూ ఫర్ మై బిజినెస్, వాట్ యూ కెన్ గివ్ బెనిఫిట్ ఫర్ మై కంపెనీ, కరెక్ట్, నీ నుంచి నాకు ఏమొస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది నువ్వు ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. ఏ రాని దాని అమ్మ ఏదైనా రాని కానీ ఏ వచ్చినా కూడా నువ్వు ఇచ్చే కేపబిలిటీ కానీ నువ్వు ఇచ్చే హార్డ్ వర్క్ కానీ నువ్వు ఇచ్చే ఐడియాస్ నువ్వు ఇచ్చే ప్రోగ్రెస్ ఆబ్వియస్లీ ఏ టెక్నాలజీ చేయలేదు. ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్లీ లైక్ ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ థింగ్. దాన్ని ఇవ్వాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఓన్లీ వాడు నేను 9 నుంచి 5 దాకా చేసే పని చేస్తా అంటే మాత్రం ఈ రోజు కాకుండా రేపైనా అది ఎఫెక్టే. అబ్సల్యూట్లీ గ్రేట్, ఐ అగ్రీ ఆన్ యూ. సో ఇదే చెప్పేది నేను జనరల్గా డేవాప్స్ కూడా ఏ మొత్తం రీప్లేస్ చేద్దంటే లేదు, ఏ యూస్ చేసుకొని హౌ యూ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ అనేది చూసుకొని దట్ పర్స్పెక్టివ్ యూ కెన్ యూజ్ యువర్ వర్క్. అంతేగాని రీప్లేస్మెంట్ అవన్నీ తర్వాత జనరల్గా అందుకే కదా డేవాప్స్ అంటే మొత్తం ఆటోమేషన్. ఆల్రెడీ వీ విల్ బి యూజింగ్ ఎవ్రీథింగ్ ఆటోమేషన్. ఇంతకుముందు చెప్పాను స్క్రిప్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డేవాప్స్. స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామింగ్ లేకున్నా పర్లేదు బట్ స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే డేవాప్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆటోమేషన్. సో మనం మేనేజ్ చేసేది అవన్నీ స్క్రిప్టింగ్ యూస్ చేసుకుని చేస్తాం. సో అందు గురించి స్క్రిప్టింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ క్యాండిడేట్ టు లర్న్. సో టు సస్టైన్ ఇన్ ద మార్కెట్ డెఫినెట్గా మల్టీక్లౌడ్ డేవ్సెకాప్స్లో మనం స్క్రిప్టింగ్ కూడా నేర్పిస్తాను. అందుకే ఎందుకంటే ఒక మార్కెట్లో వెళ్ళినప్పుడు లేమ్యాన్గా వెళ్ళేసి అన్ని నేను మాన్యువల్గా చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. అన్న త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి, అవి అడుగుదాం అంటే మీరు దానికి ఏమైనా ఆన్సర్ చేస్తారని వెళ్దాం.
అంటే ఒక స్టూడెంట్ ఏం పెట్టిండంటే లైక్ నాది డిగ్రీ కంప్లీట్ కాలే, లైక్ 3 years అయిపోయింది, బ్యాక్లాగ్ ఉంది, నేర్చుకోవచ్చా? సో మీ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా ఇట్ డిడ్ నాట్ కంప్లీటెడ్ ఇస్ డిగ్రీ. యా, ఎస్, అంటే బ్యాక్లాగ్ ఉంది, బ్యాక్లాగ్ ఉంది, ఇంకా క్లియర్ చేసుకోలేదు. ఎస్, స్టిల్ సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. టైం వేస్ట్ చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఒక పని, సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ద మల్టీ-క్లౌడ్ విత్ DevSecOps అండ్ అది ప్యారలల్లీ ఆ సబ్జెక్ట్ క్లియర్ చేసుకుంటే ఏంటంటే టైం సేవ్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ ఈ కంప్లీట్ ఈస్ గ్రాడ్యుయేషన్ రైట్, ఈ కోర్సు అవన్నీ తీసుకొని మార్కెట్లో వెళ్ళేసి మనం జాబ్ ట్రై చేయాలి. కానీ 1 year గ్యాప్ వస్తుంది కానీ ఏం ప్రాబ్లం లేదా? దాని ప్రాబ్లం లేదు. మన స్టార్ట్అప్ కంపెనీస్ 1 year కన్సిడర్ చేస్తారు. రైట్. ఇంకొక అమ్మాయి ఒక క్వశ్చన్ అనమాట, అన్నా నేను విలేజ్లో ఉంటా, నాకు ఇంగ్లీష్ అంత ప్రాపర్గా రాదు, నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఈ ఇయరే, సో నేను ఇప్పుడు ఐటీ కోసం నేర్చుకుందాం అనుకుంటా, కానీ నాకు కమ్యూనికేషన్ రాదు, కంప్లీట్ తెలుగు మీడియం, మరి నేను నేర్చుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా చాలామంది తెలుగు మీడియంలో ఇప్పుడు మా కొలీగ్స్ వచ్చి చాలామంది తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళు. ఓకే. సో ఐటీ అనేది మనం ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాస్ కాదు, ఆర్ ఇంగ్లీష్ మనం ఇక్కడ ఇంగ్లీష్ అనేది మొత్తం ప్రవచనాలు ఏమి ఇవ్వం. ఓకే. సో టెక్నికల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే చాలు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫుల్ స్లాంగ్గా మోర్ ఎవర్ యాజ్ యు ఆర్ మేనేజబుల్ ఇంగ్లీష్ ఉంటే చాలు, మేనేజబుల్ ఇంగ్లీష్ ఉంటే చాలు. దట్టు మనం క్లయింట్ ఫేసింగ్ తక్కువగా ఉంటాం, ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ ఫేసింగ్ ఉంటారు కాబట్టి దే కెన్ మేనేజ్. సో మీరు తెలుగు మీడియం అయినా సరే, ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్ ఆల్సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. టెక్నికల్గా ఇంగ్లీష్ మాట్లాడితే మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. డన్. ఇంకొక స్టూడెంట్ అన్న కృష్ణ, వైజాగ్ నుంచి. సో అన్న నేను ఎంబీఏ చేస్తున్నా ప్రెజెంట్లీ, అంటే ఎంబీఏ నాది లాస్ట్ సెమ్ అయిపోతుంది. సో నేను చేసింది ఎంబీఏ చేస్తూనే మార్కెటింగ్ జాబ్ చేస్తున్నా. సో నాకు దాంట్లో శాలరీ ఎక్కువ రావట్లేదు. సో నేను కంప్లీట్గా వేరే ఏదైనా టూల్ని కానీ ఏదైనా సాఫ్ట్వేర్ని నేర్చుకొని నేను అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నాను స్కిల్. సో నేను ఇది మల్టీ క్లౌడింగ్ చేస్తే నాకు బెనిఫిట్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతాను. డెఫినెట్గా చాలామంది నాన్ ఐటీ నుండి కూడా అదే ఇంతకుముందు చెప్పాను ఏంటి, ఈ కోర్స్ ఫ్రెషర్స్ కావచ్చు, నాన్ ఐటీ కెరియర్ గ్యాప్, ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు స్విచ్ ద డొమైన్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఆప్టబుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోడింగ్ ఉండదు. ఇలాంటి ఎంబీఎస్ కావచ్చు, బీకామ్ అవ్వచ్చు, అలాగే బీకామ్ అవ్వచ్చు, చాలామంది డిఫరెంట్ ఏరియాస్ నుండి వస్తారు కాబట్టి కోడింగ్ అవసరం లేదు కాబట్టి ఎస్ దే కెన్ ఈజీలీ మూవ్ టు దిస్ అండ్ దే కెన్ పర్స్యూ దేర్ కెరియర్. ఓకే. సో ఇప్పుడు స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఇది మనం లెట్స్ టేక్ ఇది మార్చ్లో ఉన్నాం, మార్చ్ 2025. ఈ మార్చ్ 2025లో ఒకవేళ ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చిండు, మీ దగ్గరకు వచ్చేసి నేను నేర్చుకుంటా మీ దగ్గర ఈ ఇయర్ 2025 ఎండింగ్ వరకు నేను జాబ్ కొట్టాలనుకుంటున్నా అంటే కొట్టగలుగుతాడా? సో జనరల్గా మన కోర్స్ వచ్చేసరికి 4 to 4.5 months. కోర్స్ మధ్యలోనే జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సూపర్. సో జనరల్గా ఏంటంటే మాడ్యూల్స్ ఉంటాయి. యాజ్ అ సెడ్ ఫస్ట్ మనం ఒక క్లౌడ్ నేర్పిస్తాం, డెవాప్స్ నేర్పిస్తాం, ఇంకో క్లౌడ్ నేర్పిస్తాం. సో క్లౌడ్ కంప్లీట్ అయ్యే లోపల రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, మన హెచ్ఆర్ టీమ్ ఏం చేస్తుంది, స్క్రీనింగ్ చేసేసి వాళ్ళని పంపించేస్తుంది. ఇఫ్ ఈ సూటబుల్ హీ స్టార్ట్ డూయింగ్ హిస్ జాబ్. సో ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గర రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి కదంటే ఈ కెన్ కంటిన్యూ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చింది జాబ్ ఉంది చాలా అనుకునే వాళ్ళు, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎస్, కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యి ఏ 2 వరకు అనే కాదు, ఎప్పుడు రిక్వైర్మెంట్ అంటే అట్లీస్ట్ ఒక 1.5-2 months లోపల ఫస్ట్ మాడ్యూల్ అయిపోతుంది కాబట్టి సో ఇఫ్ ఈజ్ రెడీ, మన రిక్వైర్మెంట్ రాగానే ఇమీడియట్గా అక్కడ నుంచి జాబ్ కొట్టవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. సో లోపల అయిపోతుంది, కాకపోతే అది మొత్తం అయినాకైనా సరే ఇయర్ ఎలా అయితే కొట్టేయచ్చు, ఈజీ కొట్టవచ్చు. అగైన్ కమిట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకే డెడికేటెడ్ ఉండి ఇక నేను చేసే పోతా ఊరికి అని చాలా మంది ఊర్లో నుంచి వస్తారు. చాలా మంది మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ అదే ఉంటారు, మార్నింగ్ వస్తారు, లంచ్ ఇక్కడనే అంటే వాళ్ళు లంచ్ తెచ్చేసుకుని తినేసి ఈవినింగ్ వెళ్తారు. సో అంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అని మనం ఇప్పటిదాకా మనం మల్టీ క్లౌడ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం, డెవాప్స్ అని ఇంతకుముందు చెప్పారు. సో ఒక స్టూడెంట్ మల్టీ క్లౌడ్ డెవాప్స్ నేర్చుకోవాలంటే అంటే దాంట్లో స్పెసిఫిక్గా మీరేం నేర్పిస్తారు సో దట్ అది వాళ్ళకి జాబ్ రిలేటెడ్గా హెల్ప్ అయ్యేటట్టు ఏముంటుంది? సో జనరల్గా ఏంటంటే మార్కెట్ డిమాండ్ టెక్నాలజీస్ నేర్పిస్తాం. సో మార్కెట్ డిమాండ్ టెక్నాలజీ నేర్చుకుంటేనప్పుడే మార్కెట్లో మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన కోర్స్లో వచ్చేసరికి అజూర్ నేర్పిస్తాం, క్లౌడ్లో అజూర్, AWS, డెవాప్స్లో చాలా టూల్స్ ఉన్నాయి, డాకర్, క్యూబర్నెటిస్, గిటబ్ అనేది చాలా టూల్స్ ఉన్నాయి. సో జనరల్ సింప్లిఫైడ్ చేసి చెప్పాలంటే మార్కెట్ డిమాండెడ్ టూల్స్ మనం నేర్పిస్తాం. సో దట్ 4 to 4.5 monthsలో విల్ బి లర్నింగ్ ఆల్ ద టెక్నాలజీస్ విచ్ ఈస్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఓకే, సూపర్. అని ఇంతకుముందు ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగిన, అమ్మాయికి తెలుగు మీడియం అని చెప్పేసి అమ్మాయి నేర్చుకుందాం అనుకున్నది. ఇప్పుడు మీరు మేనేజబుల్ ఇంగ్లీష్ ఉంటే చాలంటారు, కానీ అది కూడా ప్రాబ్లం వాళ్ళకి తెలిసి ఉండదు. రైట్. సో మన దగ్గరకు వచ్చి 4.5 months ఉంటారు. సో ఈ 4.5 monthsలో ఓన్లీ మీరు క్లౌడ్ ఒక్కటే నేర్పిస్తారా, లేకపోతే దాంతోపాటు స్టూడెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళని కూడా కొంచెం గ్రూమింగ్ చేయడానికి కానీ అట్లాంటి ఏమైనా వాళ్ళకు కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా చేస్తారా? యా,
టెక్నికల్ ఎంత ఇంపార్టెంటో ఈ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత టెక్నికల్ నేర్చుకున్నా సరే అట్ లాస్ట్ మనం ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి. క్రాక్ చేయాలంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం ఉండాలి, అట్లీస్ట్ మేనేజబుల్ స్కిల్స్ అన్నీ ఉండాలి. సో దాని గురించి మేము సపరేట్గా సెషన్స్ ఇంతకుముందు చెప్పినట్టు జామ్ సెషన్స్ అవ్వచ్చు, గ్రూప్ డిస్కషన్స్ అవ్వచ్చు, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు. హెచ్ఆర్ విల్ లుక్అవుట్ ఆఫ్ దిస్ థింగ్స్. ఏ స్టూడెంట్కి ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, వాళ్ళు దేని మీద ల్యాకింగ్ ఉన్నారో చూసుకొని దానిపైన మేము ఎక్కువ ఫోకస్ పెడతాం. టెక్నికల్తో పాటు ఇది కూడా ఫోకస్ పెడితేనే ఒక స్టూడెంట్ అనేది కరెక్ట్గా మార్కెట్లో వెళ్ళగలుగుతారు. టెక్నికల్ నేర్చుకొని వెళ్తే కూడా వర్కౌట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ మన దగ్గర ఎంత ఉన్నా ఆడ ప్రొజెక్ట్ చేయకపోతే వేస్ట్. సో అందుకంటే మేము దీని మీద కూడా అంతే ఫోకస్ దాని మీద ఎంత అయితే మనం ప్రయారిటీ ఇస్తామో వాళ్ళని కూడా కొంచెం డెవలప్ చేయడంలో కూడా మనం సూపర్ అన్నప్పుడు మల్టిపుల్ క్లౌడ్ నేర్చుకున్న తర్వాత ఇంకా అదొక్కటి నేర్చుకొని వాళ్ళు కెరియర్ని కంటిన్యూ చేసుకోవచ్చా, లేకపోతే వాళ్ళ కెరియర్ కంటిన్యూ అయ్యేటప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ఇంకా అప్డేషన్స్ ఏమైనా రావడం, వీళ్ళ అప్గ్రేడ్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి? ఎస్, జనరల్గా ప్రతి టెక్నాలజీలో అడాప్టబిలిటీ అనేది ఇంపార్టెంట్. ప్రతి టెక్నాలజీలో ఏదో కొత్త ఫీచర్ యాడ్ అవుతూ ఉంటుంది. లైక్ డెవాప్స్ ఇప్పుడు సెక్యూరిటీ యాడ్ అయింది కాబట్టి దాన్ని డెవ్ సెకాప్స్ అంటున్నాం. ఇప్పుడు డెవ్ సెకాప్స్ ఇస్ ట్రెండింగ్. సో అందు గురించి మన కోర్స్ కూడా ఏంటంటే మల్టీ క్లౌడ్ డెవ్ సెకాప్స్ అంటాం. రేపు ఇంకో టూల్ వస్తుంది, సో మారుతుంది. బట్ పిల్లర్ వచ్చేసరికి 98% ఆఫ్ ద థింగ్ బేసిక్ పిల్లర్ వచ్చి ఇది అండర్స్టాండ్ అవుతేనే ఆ టూల్స్ ఏదైతే యాడ్ అవుతుందో అది నేర్చుకోగలుగుతాం, దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం. అదే బేస్మెంట్గా వేసేసుకుంటే పైన మెల్లగా అప్గ్రేడ్ అవుతూ పోతుంటే సరిపోతుంది. ఎవ్రీ స్టూడెంట్ అడాప్టబిలిటీ అనేది ఇంపార్టెంట్. వితౌట్ అడాప్టబిలిటీ మన మార్కెట్లో ఉండలేము, సర్వైవ్ కాలేం డెఫినెట్గా. సో ఫైనల్ అయినా ఇప్పుడు ఒక స్టూడెంట్, ఇప్పుడు మన స్టూడెంట్ పర్స్పెక్టివ్ ఇంత ఆలోచించాం, అండ్ పేరెంట్స్ కూడా లైక్ దే ఆర్ లుకింగ్ లైక్ ఒక మంచి కోర్స్ని, వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసే కోర్స్ని సజెస్ట్ చేద్దాం అనుకున్నా. సో ఆల్ అరౌండ్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్ ఇన్ ద మార్కెట్. సో అన్నీ మనం చెప్పుకోలేం, బట్ యాజ్ యూ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ క్లౌడ్, మనం క్లౌడ్ గురించి మాట్లాడినాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా మనం మీరు క్లారిఫై చేసినాం. సో ఫర్దర్గా ఒకవేళ స్టూడెంట్స్కి ఇంకా ఏమైనా డీటెయిల్గా వాళ్ళకి దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకోవడం కానీ, లేకపోతే ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ లాగా వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా చేయాలంటే మన సైడ్ నుంచి ఏమైనా వాళ్ళకి ముందుగానే అసలు ఏమేమి ఉంటాయని చెప్పేసి మీరు ఏమైనా డెమో లాంటి అట్లా కండక్ట్ చేసి వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో జనరల్గా మనం రెగ్యులర్గా డెమోస్ట్రేషన్స్ అవుతూ ఉంటాయి. ఆ డెమోస్ట్రేషన్స్లో కెరియర్ గైడెన్స్తో పాటు ఏ టెక్నాలజీ మార్కెట్లో బెస్ట్ ఉంది, ఎలా నేర్చుకోవాలి, దాని ఫోకస్ ఎలా పెట్టాలి, విచ్ ఇస్ ద బెస్ట్ వే టు లర్న్, అందరు నేర్పిస్తారు. పర్ఫెక్ట్. సో మనమే కాదు, చాలా మంది ట్రైనర్స్ అందరు మనం స్పెషాలిటీ ఏంటి, మన యూఎస్పీ ఏంటి, సో మనం డిఫరెంట్గా నేర్పిస్తాం. సో ప్రాజెక్ట్స్ మీద కావచ్చు, సబ్జెక్ట్ ఇన్డెప్త్ నాలెడ్జ్, ఇవన్నీ మేము రెగ్యులర్గా డెమోస్ట్రేషన్స్లో ఉంటే మీరు మోర్ క్లారిటీ వస్తుంది. మన ప్లేస్మెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మన ప్లేస్మెంట్స్ టీమ్, ఇవన్నీ మేము డెమోస్ట్రేషన్లో క్లారిటీగా చెప్తాం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచి అనుకున్నది ఈరోజు అయ్యింది. అండ్ వీ హ్యావ్ గివెన్ ద మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. ఏవైతే నాకు వచ్చిన డౌట్స్, చాలామంది అడిగిన డౌట్స్ అయితే క్లియర్ చేసినాం. అండ్ ఫర్దర్గా గైస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్న దీని రిలేటెడ్గా నేను కృష్ణారెడ్డి అన్న నెంబర్ కింద ఇస్తా. సో దట్ యూ కెన్ కాల్ హిమ్ ఆర్ ఎస్ వాళ్ళ టీమ్ మెంబర్స్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ రెగ్యులర్ డెమోస్ కూడా ఇస్తారు కాబట్టి మీరు ఏదైతే డైలమాలో ఉన్నారో ఇట్లాంటి డెమోస్కి అటెండ్ అయిన తర్వాత అదంతా విన్నాక యూ కెన్ జస్ట్ థింక్ దట్ నాకు సెట్ అవుతుందా కాదని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీకు సెట్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ జంప్ ఇట్ టు దట్. బికాస్ ఇంకా ఆలోచించుకుంటే టైం వేస్ట్ చేసుకుంటే టైం విల్ మూవ్ ఆన్. సో ఏదైనా సరే క్లారిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఏదో ఏం తెలియకుండా డైరెక్ట్లీ జంప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేకుండా యూ ఆర్ హ్యావింగ్ ట్రయల్ అండ్ రన్ అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి మీరు ట్రై చేయండి, ఒక 1 day వచ్చేసి సెషన్స్ వినండి, మీకు ఓకే అర్థమవుతుంది అండ్ మీకు రిలేటబుల్గా ఉంది, మీరు తీసుకుంటే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు అన్నప్పుడు డెఫినెట్లీ గో హెడ్ అండ్ డూ ఇట్. అండ్ ట్రస్ట్ మీ, లైక్ హీ టీచర్స్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అనమాట. సో ఆల్రెడీ మనం అన్న ఎక్స్పీరియన్స్ కూడా చూసినాం. అండ్ వాళ్ళ రిలేటెడ్ రివ్యూస్ కానీ ఏదైనా కూడా మీరు వెళ్ళేసి ఫిజికల్గా మీరు కనెక్ట్ అయ్యి చాలామంది అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా మీరు మాట్లాడవచ్చు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ ద వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.